Dear friends, మనం మొన్న ఏజ్ గురించి మాట్లాడుకున్నాం. ఏజ్ అంటే ఏంటి నేను చెప్పాను. ఏజ్ అంటే హుందాతనం, వయస్సు అంటే హుందాతనం, ఏజ్ అంటే బాగా బాగా హుందాగా, బాగా గ్రేస్ఫుల్గా, చార్మింగ్గా ఎందుకుంటాం. మన అమ్మ నాన్నలు అంత అందగాళ్ళు అందగత్తెలైతే పౌర్ణమి చంద్రుడికి నిండు సూర్యుడికి పుట్టినామే అందంగా ఎందుకుండదు, కొంచెం హాట్గా కూడా ఉంటుందేమో. సో డియర్ ఫ్రెండ్స్, మనం ఏజ్తో పాటు చాలా గ్రేస్ఫుల్గా ఉండాలి. అట్లీస్ట్ మనందరం మనం ఎంత మార్లిన్ మోన్రోల్ అయినా వయస్సుతో పాటు చాలా హుందాగా, గ్రేస్ఫుల్గా. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది, అది ఎప్పుడు ఏ వయసులో విన్నా అసలు ఎంత బాగుంటుందంటే, ఆ శ్లోకం ది ఎండ్లో ఉంటుంది. ది ఎండ్ సినిమాలో ది ఎండ్ అని పడుతుంది, శుభం జై హింద్. లాస్ట్ శ్లోకం, యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయం నీతిర్మతిర్మమ. ఎక్కడైతే దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు అండ్ నరుడి రూపములో వచ్చినటువంటి ఎవరు అర్జునుడు సవ్యసాచి కలము చేతపట్టి కావ్యము రచించి హలం చేతబట్టి పొలం దున్నే. హలం అంటే మీరు అదనుకుంటున్నారేమో, ముత్యాల ముగ్గు సినిమాలో డ్యాన్స్లు వేస్తుంది, అవును కదా, నాట్ దట్ హలం. హలం అంటే నాగలి చేతపట్టి పొలము దున్ని. కలము హలములందు గనుడురా పోతన్న బమ్మెర పోతన్న. వరంగలే మీ ఊరే వరంగల్. మొన్న మేడారం జాతర అక్కడే బమ్మెర పోతన్న గారు జన్మించారు. ఆయన బావగారు శ్రీనాథుడు, సొంత బావగారు శ్రీనాథుడు పోతన్న, ఈయన మహాభారతం రచించారు చూడు. అల్లసాని పెద్దన్న మను చరిత్ర కూడా రాశారు. ఏముంటుంది కదా, అయ్యోహో శ్రీహరి అపచారము అంటే ఏమ్రా ఇందాక నుంచి చూస్తున్నావు, లొల్లి పెడుతున్నావు, ఏమైందిరా బాయ్ నీకు అని ఆ వరూధిని, మను చరిత్రలో వరూధిని అల్లసాని పెద్దన్న గారే రాశారు. అది మను చరిత్ర. దివి నుండి ఈ భూమికి దిగి వచ్చినాను, మనసిచ్చినాను, నిన్ను మెచ్చినాను. ఏం లొల్లి పంచాయతీ అంటుంది వరూధిని. అవును, వరూధినిది వరంగల్. ఏంటి చూస్తున్నావు నిన్నటి నుంచి, చాలా మాట్లాడుతున్నావు. సో వరూధిని ప్రవరాక్షుళ్ళ భాష అలా ఉంటుంది. సరే, ఇదంతా పక్కన పెడితే డియర్ ఫ్రెండ్స్, ఏజ్తో ఎంతో హుందాతనం రావాలి. అది ఏజ్కి ఆనందంగా, అందంగా, పువ్వుకి తావిలాగా, ఫ్లవర్కి ఫ్రాగ్రెన్స్ లాగా, హైదరాబాద్కి చార్మినార్ లాగా, ఢిల్లీకి కుతుబ్ మినార్ లాగా, ఆగ్రాకి తాజ్మహల్ లాగా, ఒక ఆడపిల్లకి స్వతహాగా వచ్చే సిగ్గులాగా, అయ్యో చీ 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 చాలా బాగుంటుంది. చూడండి, ట్రై చేయండి. ఈ మధ్య అడుక్కోవాల్సి వస్తుంది ఆడపిల్లలు, అమ్మా సిగ్గుపడమ్మా ప్లీజ్, అమ్మా ప్లీజ్.